ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని పంచుకోబోతున్నాను. ఏమిటంటే, శ్రీ సాయి సచ్చరిత్రలో దాసుగన్ మహారాజు ప్రయాగ యాత్రకు వెళ్తానన్నప్పుడు బాబాగారు ప్రయాగ, కాశీ, గయా, రామేశ్వరం, బద్రి, కేదార్, అయోధ్య అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి గను దానికోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా సంకల్పిస్తే అన్నీ ఇక్కడే ఉంటాయి అనే విషయం చెప్తారు. దాన్ని మన సోదరులు వక్రీకరించిన విధానం ఏంటంటే, సాయిబాబా వారు హిందువులను ఎక్కడికి వెళ్లకుండా చేశారు. షిరిడీకి వస్తే చాలు, అన్ని షిరిడీలను ఉన్నాయి అని చెప్పారు. దానివల్లనే అమాయకమైన హిందువులు షిరిడీకి మాత్రమే వెళ్తూ మిగతా క్షేత్రాలకు మానివేస్తున్నారు. ఆ విధంగా హిందూ మతానికి ద్రోహం జరిగింది, బాబాగారు హిందువుల్ని పక్కదారి పట్టించారు అని చెప్తున్నారు కదా. అది కాదు. నిజానికి సాయినాథుల వారు ఒక సద్గురువు. ఆయన్ని సద్గురువుగా భావిస్తేనే ఆయన చెప్పినటువంటి విషయాల్లోని అంతరార్థము, జ్ఞానము మనకు అర్థమవుతుంది. దురదృష్టం ఏంటంటే, వారు చెప్పినటువంటి విషయాలను ఆధ్యాత్మిక విషయాలుగా తీసుకోవడం మానివేసి కేవలం భౌతిక విషయాలుగా వాటిని మార్చివేసి ప్రజల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది. గురువు ఆత్మజ్ఞానే బోధిస్తాడు, ఆధ్యాత్మిక జ్ఞానం. గురు మార్గం ఆధ్యాత్మిక మార్గం. మతము, కులము ఇవన్నీ లౌకిక మార్గం. మతం అనేది ఒక జీవన విధానం తెలియచేస్తుంది, కులం కూడా ఒక జీవన విధానాన్ని తెలియచేస్తుంది. కులం కొంతవరకు ఆ వ్యక్తి యొక్క అతను ఏం పని చేస్తాడు, ఎలా జీవిస్తున్నాడు అని తెలుసుకోవడానికి పనికొస్తే, మతం అనేది అతను ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు, ఏ దైవాన్ని అతను మార్గదర్శకంగా తీసుకున్నాడు, ఆరాధిస్తున్నాడు, వారు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఈ విషయాలను తెలియచేస్తుంది. ఈ విధంగా మతం, కులం లౌకికానికి సంబంధించింది, గురువు ఆధ్యాత్మికానికి, ఆత్మజ్ఞానానికి సంబంధించినవాడు. కాబట్టి ఆ రకంగా బాబాగారిని అర్థం చేసుకునేది వదిలివేసి, ఆయన్ని లౌకికంగా, ఆయన చెప్పిన మాటల్ని లౌకికంగా తీసుకుంటూ చెప్పడం అనేది ఒక అజ్ఞానం. అలాగే గురువుని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి సంబంధించిన వాడిగా చూడడం కూడా లౌకికమే, అజ్ఞానమే. గురువు అంటే ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వారు, ఆత్మస్వరూపుడు, ఆత్మజ్ఞాని. ఎప్పుడైతే ఆత్మస్వరూపుడు అవుతాడో ఆ యొక్క వ్యక్తి విశ్వం మొత్తానికి సంబంధించిన వాడు అవుతాడు. విశ్వాన్నంతా సమాన దృష్టితో చూస్తాడు. కాబట్టి వారిని ఒక కులం, మతం దృష్టితో చూడకూడదు. గురుస్థానం అంత గొప్పది. అందుకని గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగాను, పరబ్రహ్మ స్వరూపంగాను చూశారు. ఎందుకంటే వారు విశ్వమంతా కూడా వ్యాపించిన పరబ్రహ్మ చైతన్యంతో అనుసంధానమై ఉంటారు. కాబట్టి విశ్వాన్నంతా తన స్వరూపంగా చూస్తూ ఉంటారు. కాబట్టి సకల జీవులలోనూ వ్యాపించిన ఆత్మను తానే అనే భావంతో ఉంటారు. కాబట్టి వారి కుల, మతాలు, ప్రాంత భేదాలు అవి ఉండవు. అలా చూడాలి. ఇప్పుడు బాబాగారు చెప్పినటువంటి అన్నీ షిరిడీలోనే ఉన్నాయి అని చెప్పడంలో అర్థం ఏంటంటే, షిరిడీలో ఉన్నాయని కాదండి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాయి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే అన్నీ ఉన్నాయి. అలా ఎలా ఉంటాయండి? అదే ఆత్మజ్ఞానం. నువ్వు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగితే, నువ్వు ఆత్మస్వరూపుడివి అని గ్రహించగలిగితే, విశ్వమంతా ఆత్మలోనే ఉంది కాబట్టి అన్నీ నీలోనే ఉన్నాయనే జ్ఞానం నీకు వస్తుంది గను ఆ విషయాన్ని తెలుసుకో అని బాబాగారు చెప్పడం జరిగింది. అంతేగాని అన్నీ షిరిడీలోనే ఉన్నాయి అని చెప్పడం కాదు. సరే, బాబాగారు చెప్పిన ఆ లోతైన పరమార్థం అర్థం కాని వాళ్ళు షిరిడీకే పరిగెడుతుంటారు. అలా అని వాళ్ళు అన్నీ షిరిడీలో ఉన్నాయని వెళ్ళట్లేదండి. ఖచ్చితంగా షిరిడీకి వెళ్ళే వాళ్ళందరూ బాబాగారు షిరిడీలోనే ఉన్నారు,
అనే భావంతో వెళ్తున్నారు. అక్కడికి వెళితే గొప్ప ఆనందం కలుగుతుంది. అక్కడ కలిగే ఆనందం ఇంటి దగ్గర గానీ, ఊర్లో ఉన్న గుడిలో గానీ జరగట్లేదు, దొరకట్లేదు అని అక్కడికి వెళ్తున్నారు. అంతేగాని అన్ని క్షేత్రాలు షిరిడీలోనే ఉన్నాయని గానీ, షిరిడీకి వెళ్తే అన్ని క్షేత్రాలకు వెళ్ళిన ఫలితం వస్తుందని గానీ వెళ్ళట్లేదు. ఆ జ్ఞానం ఉన్న గొప్ప విషయమే. ఎందుకంటే గురువు ఉన్న చోటే సమస్తం ఉంటుంది. గురు మధ్యే స్థితో విశ్వం, విశ్వం మధ్యే స్థితో గురు. గురుర్ విశ్వం నచోన్యాస్తి తస్మై శ్రీ గురవే నమః అన్నారు కదా. గురువు ఎక్కడ ఉంటే విశ్వం అంతా ఆయనలోనే ఉంటుంది, అక్కడే ఉంటుంది. కానీ అంత గొప్ప జ్ఞానంతో వెళ్ళినా సంతోషమే. కానీ అలా కాదు. బాబాగారి కోసమే వెళ్తారు. అక్కడికి వెళ్తే గొప్ప ఆనందం కలుగుతుంది అనే భావన, స్వీయానుభవం ఉండడం వల్ల వెళ్తున్నారు. అయితే బాబా చెప్పింది ఏమిటంటే, నువ్వు ఎక్కడున్నావో అక్కడే అన్ని క్షేత్రాలు ఉన్నాయి. అక్కడే రాముడు, కృష్ణుడు అందరూ ఉన్నారు. కారణం ఏంటంటే అన్నీ అందరూ ఆత్మలో నుంచే వచ్చారు. నువ్వు ఆత్మవై ఉన్నావు. అది తెలుసుకున్న రోజు సమస్తం నీలోనే దర్శించుకోవచ్చు అనే ఒక గొప్ప ఆత్మజ్ఞానాన్ని బోధించిన సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయిరామ్.